హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీస్లో ఓకేనా ఆల్ స్క్రిప్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే తర్వాత చూసుకుంటే మనం పార్ట్ వన్ నుంచి పార్ట్ 3 వరకు డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆ టాపిక్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా అనాలజీ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇది పార్ట్ 4 అన్నమాట. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఈరోజు మనం సిరీస్ ఓకేనా సిరీస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దాదాపుగా ఇవి అన్నీ కూడా బెస్ట్ టాపిక్స్ ఫ్రెండ్స్. అంటే దాదాపుగా ఒక్కొక్క షిఫ్ట్లో ఇక్కడ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుంది. అందుకనే ఇవి నేను ఫస్ట్ చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఏమైనా క్వశ్చన్లో కూడా తప్పు ఉన్నా కానీ, ఎక్స్ప్లెనేషన్ తప్పు ఉన్నా కానీ మీరు కామెంట్ అనేది చేయండి. ఓకేనా, నిన్న ఒక క్వశ్చన్ అనేది అది ఆన్సర్ అనేది రైటే ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది రైటే, కానీ నేను ఏం చెప్పినానంటే ఇక్కడ ఏం చెప్పినాడు క్వశ్చన్లో ఏమంటే హౌ మెనీ సచ్ సింబల్స్. ఓకేనా, హౌ మెనీ సచ్ సింబల్స్ ఈచ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై ఆడ్ నెంబర్ అన్నాడు కదా. ఓకేనా, ఆడ్ నెంబర్ అండ్ నాట్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అని చెప్పిండు. నాట్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పినానంటే ఇక్కడ 2 ఉంది కదా, ఇది కూడా నేను చెప్పడం అనేది జరిగింది. అంటే ఇది కాదు ఫ్రెండ్స్. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ ఇది ఓకేనా 3 ఈజ్ ఫాలోడ్ బై దిస్ సింబల్. ఓకేనా, ఫస్ట్ అనేది ఇది అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది అండ్ థర్డ్ ఇది. మన కామెంట్ చేశారు, ఒక 2 ఫ్రెండ్స్ చేశారు. అయితే ఒక ఫ్రెండ్స్ సరిగా నాకు క్వశ్చన్ని ఎట్లా చెప్పింది రేటే బ్రో, ఆన్సర్ చెప్పింది రేటే, కానీ మీరు ఎక్స్ప్లెనేషన్ చేసింది తప్పని చెప్పలేదు. కొద్దిగా నాకు ఇది కూడా మెన్షన్ చేసి ఉంటే నేను కొద్దిగా క్లారిటీగా అర్థం చేసుకునేవాడిని. సారీ బ్రదర్ అది. ఓకే, మీరు చెప్పింది కూడా రైటే. అయితే నేను దీనికి మోర్ దాన్ 3 ఆన్సర్ అనేది రైట్ అని చెప్పిన. ఓకేనా, కొద్దిగా స్పీడ్లో చెప్పడం వల్ల ఇక్కడ మీకు కొద్దిగా మిస్టేక్ అనేది అయిపోయింది. ఓకే, సారీ ఫర్ దట్. అది సరి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనం ఈ రోజు క్వశ్చన్. ఓకేనా, ఈ రోజు నుంచి ఓకే హౌ మెనీ సచ్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అడిగిన ఫ్రెండ్స్. అందుకనే నేను నిన్న కూడా ఒక 2 క్వశ్చన్స్, ఈరోజు కూడా ఒక 2 క్వశ్చన్స్. అంటే మనం దాదాపుగా ఈ సిరీస్ నుంచి ఒక 250 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 250 క్వశ్చన్స్ వస్తాయి. మనం దాదాపు ఒక టాప్ 50 క్వశ్చన్స్ అని అక్కడ నుంచి మీకు పీడిఎఫ్ కూడా అవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ను మీరు ట్యాకిల్ చేయగలిగితే నెక్స్ట్ ఇంకొక సిరీస్ మనం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా మనకు ఈజీగా అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. దీని యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ పెడతాను. అదేవిధంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకుండా అక్కడ నుంచి చూడండి, ఫస్ట్ నుంచి చూడండి, మీకు ఈజీ అవుతుంది అనమాట. హౌ మెనీ సచ్ నెంబర్స్. ఓకేనా, హౌ మెనీ సచ్ నెంబర్స్. ఓకే, నెంబర్స్ అన్నాడు కదా, ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ అని రాసుకోండి. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై సింబల్ అన్నాడు. ఈచ్ ఆఫ్ విచ్ ప్రిసీడ్ బై సింబల్ అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీరు సింబల్ రాసుకోండి. ఇక్కడ సింబల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. ఓకేనా, ఫాలోడ్ బై సింబల్. చూడండి, సింబల్స్ నంబర్ సింబల్. ఓకేనా, ఇది చూడండి, ఫస్ట్ మనం సింబల్ చూడాలి. సింబల్ నంబర్, సింబల్. ఓకే, నంబర్ సింబల్. అయితే ఫస్ట్ ఇది అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇది అనేది అవడం అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ సింబల్ నంబర్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఎక్కడ లేదు సింబల్, ఇక్కడ ఉంది సింబల్ నంబర్ సింబల్ లేదు. మనకు సింబల్ నంబర్ సింబల్. ఓకే, సారీ పోయింది కదా ఇది. సింబల్ లేదు కదా ఫ్రెండ్స్. సింబల్ నంబర్ సింబల్ కానీ లేదు, ఇక్కడ నంబరే ఉంది. మరి ఇక్కడ చూడండి, మీరు సింబల్ దగ్గర చూడండి, సింబల్ నంబర్ సింబల్. ఓకే, నంబర్ సింబల్. ఓకేనా, తర్వాత వెళ్ళి చూడండి, సింబల్ నంబర్ సింబల్. ఇది ఒక పేరు. తర్వాత వెళ్ళి సింబల్ నంబర్ సింబల్, ఇది ఒక పేరు. సింబల్ నంబర్ సింబల్. మొత్తం ఎన్ని పేర్లు వచ్చినాయి మనకు? 4 పేర్లు వచ్చినాయి. ఓకేనా, అంతే కదా ఫ్రెండ్స్. ఎక్కడైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఓకేనా, అది సరి చేసుకున్నాం. సింబల్ నంబర్ సింబల్. ఓకే, తర్వాత వెళ్ళి సింబల్ నంబర్ సింబల్ అయిపోయింది. ఇక్కడ సింబల్ నంబర్ లేదు, సింబల్ నంబర్ సింబల్ లేదు కదా, సింబల్ నంబర్ సింబల్ ఉంది. ఇక్కడ కూడా సింబల్ నంబర్ సింబల్. ఓకేనా, మొత్తం ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ట్యాకిల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం చూడండి, హౌ మెనీ సచ్ సింబల్స్. ఓకేనా, హౌ మెనీ సచ్ సింబల్స్ అని ఇచ్చిండు. ఇక్కడ హౌ మెనీ సచ్ సింబల్స్. మీరు ఇట్లా క్వశ్చన్ చూడగానే మీరు చేయండి. ఓకేనా, ఇక్కడ సింబల్ అని రాసుకోండి. ఓకే, సింబల్ అయిపోయింది. దేర్ ఆర్ ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై నంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై నంబర్. ఇమీడియట్లీ ప్రిసీడ్ బై నంబర్ అన్నాడు. ఓకేనా, సేమ్ లాస్ట్ లెక్కనే. అండ్ ఫాలోడ్ బై ఆల్సో నంబర్. చూడండి,
నంబర్ అన్నాడు, అక్కడేమో సింబల్ అని చెప్పాడు. ఓకేనా, ఇక్కడేమో నంబర్. ఫస్ట్ చూడండి, నంబర్ ఉందా, ఇక్కడ నంబర్ ఉంది, నంబర్ సింబల్ లేదు, నంబర్ ఇగో నంబర్ సింబల్. తర్వాత మనం చూడాల్సింది నంబర్ సింబల్ లేదు. తర్వాత ఇక్కడ ఉంది, ఇక్కడ నంబర్ ఉంది, నంబర్ సింబల్. ఓకే, అదేవిధంగా నంబర్ సింబల్. ఓకేనా, నంబర్ సింబల్. ఇక్కడ చూడండి, నంబర్ సింబల్. ఓకే, తర్వాత నంబర్ సింబల్. ఎన్ని వచ్చినాయి మొత్తము? 1 2 3 4 and 5. ఓకే, ఆన్సర్ ఇస్ ద 5. ఓకేనా ఫ్రెండ్స్, అంతే కదా. చూడండి, ఇంకోసారి మీరు జాగ్రత్తగా చూడండి. నంబర్ సింబల్. ఓకే, ఇక్కడ లేదు, నంబర్ సింబల్. ఓకే, నంబర్ సింబల్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ ఇస్ ద సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ నిన్న కూడా మనం డిస్కస్ చేసినా కాబట్టి నేను స్పీడ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఓకేనా, నేను ఆల్రెడీ డీకోడింగ్ వీడియో కూడా మీకు 0 నుంచి హీరో ఆ వీడియో కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చేసినా కూడా అది చూడండి ఒకసారి. మీకు A to Z ఇలాంటి మీరు న్యూమరాలజీ క్వశ్చన్స్ చేయాలంటే మీరు రీజనింగ్లో ఆల్మోస్ట్ డీకోడింగ్ అదేవిధంగా అనాలిసిస్ క్వశ్చన్స్ అదేవిధంగా సిరీస్ క్వశ్చన్ చేయాలంటే మీకు రావాల్సింది అదే మ్యాథమెటికల్ ఆపరేషన్. మీకు రావాల్సింది ఏంటంటే ఈ 4 టాపిక్స్లో ఫస్ట్ మనం చూసుకుంటే A నుంచి Z వరకు. ఓకేనా, ఖచ్చితంగా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, రాకుంటే కూడా తెలుసుకోండి. ఓకేనా, ఏదైనా సరే మనం చదివితే కొద్దిగా కాన్సెప్ట్ బేస్ చేసుకొని మంచిగా చదవండి. ఓకేనా, తర్వాత వెళ్ళి ఎగ్జామ్లో పోయి ఒక్క మార్క్స్ కూడా కెరీర్ని డిసైడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆ ఒక్క మార్క్స్ కోసమే ఫ్రెండ్స్ చాలామంది అనేది ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్గా 110 మార్కులు వచ్చి 111 కట్ ఆఫ్ ఉంటే ఎట్లా ఉంటుంది చూడండి. మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ అయినా సరేనా, కానీ ఇక్కడ కూడా చాలామంది లైఫ్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఎంత కష్టపడ్డా కానీ మీరు చాలా కష్టపడతారు. ఒక్క మార్క్స్ నుంచి జాబ్ పోయిందంటే ఎంత బాధపడతాం. ఇంకో 1 year నుంచి 2 years ఆగాలి ఒక జాబ్ కొట్టాలంటే మళ్ళీను. ఓకే, వెంబడి నోటిఫికేషన్స్ ఉంటే ఏం కాదు. ఓకేనా, సరిపోతుంది. కానీ మీరు ప్రిపేర్ అయ్యేది ఏదైనా సరే మీరు ప్రిపేర్ అయ్యేది గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఏదో ప్రిపేర్ అవుతున్నానంటే ప్రిపేర్ అవ్వకండి. ఒకసారి మీ ఆత్మ పరిశీలన అనేది చేసుకోండి. ఓకేనా, మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు, ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనా, ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు, ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఈ 3 ఒకసారి మీరు తెలుసుకోండి. ఓకేనా, ఇవన్నీ నేను చెప్తున్నా కాబట్టి ఇవన్నీ చేయండి. మీరు చేస్తే మీకు రీజనింగ్ అనేది ఈజీనే ఫ్రెండ్స్. ఓకేనా, కానీ మీరు మన బ్రెయిన్ని వాడాలి. ఇక్కడ రీజనింగ్లో మన బ్రెయిన్ని వాడాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి A to Z వరకు మీకు అన్నీ రావాల్సిందే. అదేవిధంగా స్క్వేర్స్ క్యూబ్స్ అండ్ టేబుల్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకోవాలంటే మనం బోర్డ్ మాస్ రూల్. ఈ బోర్డ్ మాస్ రూల్ వల్ల కూడా ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు వస్తుంది అనుకున్నాం, A+A- అంతే కదా, డివిజన్ కదా సరిపోద్ది మనకు వస్తుంది అనుకుంటాం. కానీ మనం ఎగ్జామ్లో పోతాం కదా అప్పుడు తెలుస్తుంది. ఓకేనా, మనం దెబ్బనా చేసేస్తాం. ఇక్కడ ఇంటూ ఉంది కదా ఒక ఇంటూ చేసిరా, ఇక్కడ డివైడ్ ఉంది కదా డివైడ్ చేసి అట్లానే అయిపోతుంది. మనకు సమ్ వస్తుంది, అన్ని బోర్డ్ మాస్ ఈజీగా వస్తుంది. మనం సమ్ చేయలేమా, సింప్లిఫికేషన్ చేయలేమా, చేస్తాం. కానీ ఎగ్జామ్లో పోయేసరికి అక్కడ మనకు తిరుగుతుంది. అప్పుడు మనం తప్పు చేసేస్తాం. ఆ ఒక్క మార్కుని మన జీవితం పోతుంది. ఓకే, 1 mark ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు జాబ్ రాలేదని చెప్తారు. ఓకేనా, నాకు చదవనే లేదు, జాబ్ ఎక్కడికి వస్తుంది. మనకు తెలుసు 1 marks జాబ్ పోయిందని మనకే తెలుసు, ఆయనకు తెలియదు కదా. ముంగట ఆయన ఎన్ని చెప్పినా కానీ అదే నీకు 111 కట్ ఆఫ్ వచ్చి నీకు 111 మార్కులతో జాబ్ వచ్చిందనుకో, నీకు జాబ్ వచ్చిందంటారు, నీ మార్క్స్ ఎవరు అడగరు. ఓకేనా, నీకు జాబ్ రాలేదనుకో నువ్వే చెప్పుకోవాల్సి వస్తుంది, నీకు ఇన్ని మార్కులు వచ్చినా ఇన్ని మార్కులతో పోయిందని, అదే 1 markతో జాబ్ మిస్ అయిందని చెప్తావు. అలా చెప్పకుండా మీరు క్లారిటీగా చదవండి. ఫస్ట్ క్లారిటీగా ఏదైనా సరే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జీకే జిఎస్ అంటే ఎంతవరకు రిపిటేషన్ ఉంటే అంత రిపీట్ చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా ఎక్కువైంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, కానీ ఇలాంటి మోటివేషన్ కూడా మీకు అప్పుడప్పుడు ఉండాలని నేను చూస్తున్నాను. ఓకేనా, ఇలాంటి మాట్లాడకుంటే మీరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కానీ మీకు మోటివేషన్ అనేది ఉండాలి కన్ఫామ్గా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇలా ఒకవేళ లెటర్స్ అదేవిధంగా నంబర్స్ ఇచ్చిండనుకో, ఫస్ట్ చూడండి నంబర్ చూడండి మనకు క్రాక్ అవుతుందా. ఓకేనా, మనకు క్రాక్ అవుతుందా. ఇక్కడ 4 ఇచ్చిండు, ఓకే, ఇక్కడ 9 ఇచ్చిండు, ఇక్కడ 25 ఇచ్చిండు,
ఇక్కడ 49 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఒకసారి మనం ఈ స్క్వేర్ లెక్క కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఏంది 2 స్క్వేర్ ఓకేనా, ఇక్కడ 3 స్క్వేర్, తర్వాతకి వెళ్ళి 5 స్క్వేర్, ఇక్కడ 7 స్క్వేర్. చూడండి 2 3 5 7 ఇక్కడ చూసేసరికి మనము 3 5 7 ఉంది కదా, నెక్స్ట్ 9 వస్తుంది అనుకుంటాం ఓకేనా. ఇక్కడ 9 వస్తుంది, మనం డైరెక్ట్ ఏం పెట్టేస్తాం, ఈ 81 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని పెట్టేస్తాం. కానీ తప్పు ఓకేనా. 2 3 5 7 ఏమి ఇచ్చినవి ప్రైమ్ నెంబర్స్ ఓకేనా. ఇక్కడ 2 వచ్చిందానికి ప్రైమ్ నెంబర్స్ కన్ఫామ్గా. అంటే తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ 9 రాదు 11 వస్తుంది. 11 స్క్వేర్ ఎంత 121. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద గాన్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఆల్సో గాన్. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి మనకు, ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 2 ఆప్షన్లో చూడండి, ఫస్ట్ ఇక్కడ 12 ఉంది, నేను అందుకే చెప్పినా కదా A to Z 12, L అంటే 12, J అంటే 10, ఇక్కడ చూడండి H అంటే ఎంత 8, F అంటే 6. తర్వాత వెళ్ళి ఇప్పుడు ఏమవుతుంది, అన్నీ 2 చేంజ్ అవుతుంది కదా, ఇక్కడ 2 చేంజ్ వస్తుంది, ఏమొస్తుంది 4 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ రావాల్సింది ఏంది మనకు D ఓకే, ఇక్కడ ఉంది D, ఇక్కడ ఒక D ఉంది. అయితే తర్వాత వెళ్ళి సెకండ్ డిజిట్ చూడండి, ఇక్కడ O 15, ఇక్కడ M 13, ఇక్కడ K 11 and 9. అంటే ఇది కూడా 2 పోతుంది. 9 - 2 అంటే 7 అంటే ఎంత G 121. ఈజీగా ఇది మనకు ఆన్సర్ అన్నమాట. ఇది ఆల్సో క్యాన్సల్, అంటే B ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ట్యాకిల్ చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మంచిగా చేస్తే ఫ్రెండ్స్ నేను కూడా మీకోసం మంచిగానే చేస్తాను ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్, ఏదైనా తప్పు ఉన్నా కానీ మంచిగా ఒక రాయండి మీరు ఓకేనా. ఏదైనా నువ్వు గెలవాలనుకుంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే, కష్టపడాల్సిందే ఫ్రెండ్స్. యూ వాంట్ సక్సెస్, హార్డ్ వర్క్ ప్లస్ యువర్ లక్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అది మెయిన్. నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా నీకు లక్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ రాలేదనుకో పోతుంది. హార్డ్ వర్క్ ప్లస్ లక్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ చెప్పేది ఇది. చూడండి ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పినా కదా, ఇప్పుడు ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి. ఒక లెటర్స్ నంబర్ ఇచ్చిండు అనుకో, నంబర్ చూడండి ఫస్ట్ 3 9 27 81 ఎట్లా ఉంది, 3 power of 1 3 ఓకేనా, 3 into 3 ఓకేనా, 3 into 3 9, 3 into 3 క్యూబ్, ఇది 3 స్క్వేర్ అయినప్పుడు ఇది 3 క్యూబ్, ఇది 3 power of 4, ఇది 3 power of ఇక్కడ వచ్చే వాల్యూ ఏమొస్తుంది, ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటిది 3 power of 5. 3 power of 5 అంటే ఎంత 81 ఇంటూ ఎంత 81 into 3 అంటే ఏమొస్తుంది చూడండి 324 243. ఇక్కడ చూడండి మనకు కన్ఫ్యూజ్ చేయడానికి 729 ఇట్లా ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ మనకు కొద్దిగా జాగ్రత్తగా అనేది పడాలా ఓకేనా. 343 ఓకేనా, 343 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు సిరీస్ అనేది ఫాలో అయింది 3 power of 1 3 power of 2 3 power of 3. ఇక్కడ 9 power of 1 ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఓకే 3 power of ఉన్నా కానీ ఇక్కడ 9 power of 9 స్క్వేర్ ఉన్నా 9 క్యూబ్ ఎంత 729 వస్తుంది 9 క్యూబ్ ఓకేనా. ఇలాంటివి మనకు మిస్టేక్ అవుతుంది. అప్పుడు మనం 3 power of 4 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 81 వస్తుంది, ఇక్కడ 3 power of 5 అంటే 243. ఈ విధంగా చేయాలి మనం ఏదైనా సరే. ఒక్కొక్కరిని ఇప్పుడు సీరియస్ వచ్చినప్పుడు మధ్యలో నుంచి అనేది తెగిపోదు, అది కంటిన్యూగా ఫాలో కావాల్సింది. ఇక్కడ చూడండి మళ్ళీ మనకు 243 అంటే ఆన్సర్ అనేది మనం D అని ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నా కానీ ఏదైతే ఏమొచ్చింది Z వచ్చింది, ఇక్కడ -1, Z నుంచి ఏమొచ్చింది Y వచ్చింది -1. ఇక్కడ చూడండి -1 నుంచి Y నుంచి X వచ్చింది, X నుంచి అంటే ఏమొస్తుంది ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. అన్నిట్లా డబ్ల్యూ ఇచ్చిండు, ఇక్కడ డబ్ల్యూ ఒకటి ఇవ్వలేదు ఓకే, డబ్ల్యూ వచ్చింది ఓకేనా. WVX ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద D అని మనం పెట్టేయచ్చు అనమాట ఓకేనా. సిరీస్ అనేది ఈజీగా అనేది ఫాలో అవుతుంది. 3 power of 1 3 power of 2 3 power of 3 3 power of 4 3 power of 5 ఈ విధంగానే సిరీస్ అనేది ఫాలో అవుతుంది ఓకేనా. కాబట్టి ఇలా మీరు క్వశ్చన్ చేయడానికి ట్యాకిల్ చేయండి. రీజనింగ్ అంటేనే ఫ్రెండ్స్ మనం ఎంత అయితే మన మైండ్ని వాడతామో అంత మనకు బెనిఫిట్. ఈ రీజనింగ్ ఎన్ని క్వశ్చన్ చేసినా కానీ అక్కడ ఎగ్జామ్ పోయేసరికి అంటే అలాంటి ప్యాటర్న్ అనేది తెలియాలి మనకు ఓకేనా. ఫస్ట్ ప్యాటర్న్ అనేది తెలియాలి, ఓకే ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు అని ఒక ప్యాటర్న్ అనేది తెలియాలి. ఆ ప్యాటర్న్కి అనుగుణంగా మన మైండ్ని మార్చుకోవాలి మనం అంతే. ఇంకా చూడండి ఇప్పుడు ఈ సిరీస్ ఉంది, అంత ఎక్కువగా అనేది పోలేదన్నమాట. అంటే ఎక్కువగా మనకు ఇక్కడ పోయింది, ఇది ఎక్కువగా అనేది పోలేదు. అంటే మనకు చాలా ఎక్కువగా అనేది ఇంక్రీజ్ అనేది కాలేదన్నమాట, నార్మల్గా ఇంక్రీజ్ అవుతుంది. 51 అంటే 87 ఎంత అవుతుంది, ఇది 51 నుంచి 87 - 51 ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ ప్లస్ 36 ఓకేనా, 36. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది 36. ఇది కూడా 36 అయినా 36 కాదు, ఇది 34
34 ఓకేనా. 80 ప్లస్ 30 ఎంత 110 ప్లస్ 7 117 ప్లస్ 4 121 ఓకేనా. ఇక్కడ చూడండి 32 120 ప్లస్ 30 150 ఇది. ఇక్కడేమొస్తుంది 30 వస్తుంది, ఇక్కడేమొస్తుంది 28 వస్తుంది, ఇక్కడేమొస్తుంది 26 ప్లస్ ఓకేనా. 26 ఇస్ ద ప్లస్, ఇక్కడ ప్లస్ చేస్తేనే ఏమొస్తుంది మనకు ఆన్సర్ అనేది రావడం అనేది చేస్తుంది. 211 26 ఎంత 7 3 237 ఈజీగా చెప్పేయచ్చు ఓకేనా. 237 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం ఇప్పుడు చెప్పినా కదా మీకు ఇలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ అనేది నంబర్ సిరీస్ ఉంటుంది. నంబర్ సిరీస్లో దాదాపు ఒక 10 టైప్స్ ఉంటాయి. ఆ 10 టైప్స్ నేను చెప్తాను ఓకేనా. ఒక 10 క్వశ్చన్స్ నుంచి దాదాపు ఒక 15 క్వశ్చన్ ఏమో అడిగిండు. ఆ 15 క్వశ్చన్ కూడా నేను ఎక్కువ మట్టికి చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా. చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం మెయిన్ ఫోకసింగ్ ఏంటంటే నంబర్ పైన ఫోకస్ అనేది చేయాలి. నంబర్ పైన ఫోకస్ అనేది చేయాలి. ఫస్ట్ నంబర్ ఓకే. చూడండి, ఇక్కడ 4 స్క్వేర్ కదా, ఇది 16 అనేది 4 స్క్వేర్, తర్వాతకి వెళ్ళి 6 స్క్వేర్, తర్వాతకి వెళ్ళి 8 స్క్వేర్, ఇది 10 స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది 4 6 8 10 అంటే ఇక్కడ 12 స్క్వేర్. 12 స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుంది 144. ఈజీగా 144 అనేది పెట్టేయచ్చు మనం. ఈ విధంగా ట్యాకిల్ అనేది చేయాలి ఓకేనా. ఇప్పుడు ఏం చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఇక్కడ కూడా ఒక 144 ఉందనుకోండి, అప్పుడు మనం చూడాలి. లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం చూడండి, నెక్స్ట్ 12 29 30 63 131 267. చూడండి, ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ అయితే ఉంది. మనం నార్మల్గా పెరుగుతుపోతుంది అనుకో, అక్కడ డిఫరెంట్ అయితే తీయాల్సింది మనం ఓకేనా. ఏం పోతుంది ఇక్కడ 12 అంటే 17, ఇక్కడ ఎంత 29 63 అంటే 63 మైనస్ 29 అంటే ఇక్కడ 4 ఓకేనా 4. అదేవిధంగా 5 మైనస్ 2 అంటే 3 34 ఓకే. ఇక్కడ చూడండి 17 34. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు 68 అయినా రావాలా, లేకుంటే 51 అయినా రావాలా. 68 చూడండి, 68 వస్తే ఏమొస్తుంది అండి 68 34 అంటే 51 చూడండి, 51 అంటే రాదు. 68 చూడండి, 68 కరెక్ట్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి 68 120 ప్లస్ 128 ప్లస్ 3 131 ఓకే. ఇక్కడ చూడండి, తర్వాతకి వెళ్ళి 136 చూడండి, ఇది డబుల్ ఓకేనా. దీని కూడా ఒక డబుల్ అంటే మనకు తెలిసిపోతుంది. 17 అంటే 34 వచ్చింది అంటే 17 × 2 అయినా ఉండొచ్చు 17. ఇక్కడ 3 అయినా రావచ్చు, లేకుంటే 64 అయినా రావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం 68 లేకుంటే 51 అనేది. కాబట్టి మనకి ఈ సిరీస్ అనేది ఫాలో అవుతుంది అన్నట్టు. 160 ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 136 డబుల్ అంటే 272 ఓకేనా. 100 is 100, 100 is 200, 36 డబుల్ అంటే 272 అంటే 267 ప్లస్ 272. ఇక్కడ ఈజీగా చూడండి 7 ప్లస్ 2 ఎంత 9. లాస్ట్ డిజిట్ తీసుకుంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎక్కడా లేదు కాబట్టి D is the రైట్ ఆన్సర్. అట్లా చేయాలన్నమాట. అంటే మనకు స్పీడ్ పోవాలంటే ఈ విధంగా చేయాల్సింది. చూడండి 9 3 4 5 539. మనం లాస్ట్ డిజిట్ చూసుకున్నాం, లాస్ట్ డిజిట్ తీసుకుంటే కథం సరిపోయింది ఇక్కడ. కాబట్టి ఇలా ట్యాకిల్ అనేది చేయాలి మనం, స్పీడ్ కూడా చేయాలన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా. IPK అండ్ PWR WDY అండ్ DKF. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు. ఐ నుంచి ఏమైంది, అందుకని మీకు ఇవన్నీ రావాలన్నమాట. ఐ అంటే ఎంత 9 ఇక్కడ రాస్తాను ఓకేనా. 9 ఇక్కడ 16, ఇక్కడ 11, P is 16, W is 23, D ఏమొచ్చింది ఇక్కడ 4 కదా, D is 4. చూడండి ఇక్కడ 9 నుంచి 16కి పోయింది, అంతే ఎంత పోయింది, ఇది 7 పోయింది, 7 ప్లస్ అయింది. ఇక్కడ చూడండి 16 నుంచి 23కి పోయింది అంటే ప్లస్ 7 అయిపోయింది. ఈ 23 నుంచి ఇక్కడ 4 పోయింది, ఇది 23 4 ఓకేనా. 16 ప్లస్ 7 23 ప్లస్ 4 30 ఓకే. 23 ప్లస్ 4 30 అంటే 30 ఏ విధంగా అన్నా నేను ఇక్కడ 26 ప్లస్ 6 26 ప్లస్ 4 ఓకేనా. 26 ప్లస్ 4 అంటే ఏంటి 26 ఇస్ ద జెడ్, 4 అంటే ఏంటిది బిడ్. అంటే ఇక్కడ ఇది యాక్చువల్గా మనం చూసుకోవాలంటే ఇక్కడ 30 వాల్యూ వస్తుంది, ఇది D అంటే 30 ఓకేనా. ఈ విధంగా చూసుకో. ఇప్పుడు తర్వాతకి వెళ్ళి మనం చూసుకుంటే ఇక్కడ D నుంచి ప్లస్ 7 అంటే ఏమొస్తుంది ఇక్కడ 11 వస్తుంది. 11 అంటే ఏంటిది మనకు K, 11 అంటే K
చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ గాన్, సెకండ్ ఆప్షన్ ఆల్సో గాన్, ఫోర్త్ ఆప్షన్ ఆల్సో గాన్. అంటే ఇప్పుడు మనకేముంది ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ఉంది. ఇప్పుడు మనం ఒక్కటి చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఇక్కడ 16 ఉంది కదా, 16 నుంచి 23కి పోయింది సెకండ్ డిజిట్. ఇది కూడా సేమ్ టు సేమ్ 7 అనేది ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడ కూడా 7 ఫాలో అవుతుంది, ఇది కూడా 7 కూడా ఫాలో అవుతుంది. సెకండ్ డిజిట్ ఆల్సో 7 ఫాలో అవుతుంది. అంటే 11 ప్లస్ 7 ఎంత? 18. 11 + 7 = 18. అంటే ఏమొస్తుంది? కేఆర్ వస్తుంది. కేఆర్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ కేఆర్ఎం. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మీరు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దీని యొక్క ఆన్సర్ అనేది మీరు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అనేది దాని లెక్కనే సేమ్ కదా, కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇది నెంబర్ సిరీస్ నుంచి అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఒక సిరీస్ అనేది, ఓకేనా, ఒక సిరీస్ నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్లు మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఒక సిరీస్ అనేది స్లోగా పెరుగుతుంది అనుకోండి, స్లోగా పెరుగుతూ పోతుంది అనుకోండి, అప్పుడు మీరు డిఫరెన్స్ తీయండి. డిఫరెన్స్ అదేనా, స్లోగా అయినా కొద్దిగా చూడండి, ఓకేనా. అంటే స్లోగా అంటే పెరుగుతా అంటే ఇప్పుడు 14 ఉంది, 25 పోయింది, ఓకేనా. తర్వాత 36 పోయింది. అంటే ఈ విధంగా స్లోగా పోతుంది అనుకోండి, ఓకే. అదేవిధంగా కొద్దిగా డిఫరెన్స్, ఓకేనా. తర్వాత ఏంటంటే ఎక్కువగా అంటే స్పీడ్గా రేస్ అవుతుంది, ఓకేనా. స్పీడ్గా అంటే ఎక్కువగా అనేది రేస్ అవుతుంది, ఓకేనా. చాలా ఎక్కువగా రేస్ అవుతుంది. అది మల్టిప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. మల్టిప్లికేషన్ అనే ఉంటుంది. తర్వాతకి వెళ్ళి ఒక సిరీస్ అనేది, ఒక సిరీస్ ఇప్పుడు ఏముందంటే ఒక తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. అంటే అక్కడ డివైజ్ అనేది కూడా డివైజ్ ఉండొచ్చు, అదేవిధంగా మల్టిప్లికేషన్ కూడా ఉండొచ్చు. అదేవిధంగా ఒక సిరీస్ అనేది తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. అంటే అక్కడ కూడా మీరు ఇక్కడ ఒక డిజిట్ని వదిలేసి ఇంకొక డిజిట్, ఒక డిజిట్ని వదిలేసి ఇంకొక డిజిట్, ఆ విధంగా మీరు చూడాలన్నమాట. ఇక్కడ చూడండి మీరు, మనకి ఎట్లా పోయింది, ఇది 99 ఉంది, ఇక్కడ 92 ఉంది, ఇక్కడ 105 ఉంది, మళ్ళీ 98 వచ్చింది, ఇక్కడ 111 వచ్చింది. అంటే ఇలాంటి సిరీస్ ఉన్నప్పుడు మనం ఈ ప్యాటర్న్ చేయాలి, ఓకేనా. చూడండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వస్తుంది మనకు, ఓకేనా. ఇక్కడ 99 + 6 అంటే ఏమొస్తుంది? ఇక్కడ 117 92 + 98 అంటే 6. చూడండి ఇక్కడ 6, ఇక్కడ 6. కాబట్టి మనం ఈ విధంగా అనేది ఆన్సర్ అనేది చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి సిరీస్ అన్నమాట ఈజీగా, అంటే +6 పోయింది, ఇక్కడ +6 అండ్ ఇక్కడ +6. ఈజీగా క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్లో. అంటే మనం ఏ విధంగా గుర్తుంచుకుంటాం, మనం ఏ విధంగా ఫాలో అవుతుంది ఇంపార్టెంట్. ఆన్సర్ ఏమవుతుంది? 117 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఓకే. మీరు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పేది, మోక్ టెస్ట్ రాయండి మీరు, ఓకేనా. మోక్ టెస్ట్, ఓకేనా. మోక్ టెస్ట్ రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఏంటంటే ఖచ్చితంగా దాన్ని అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. అనలైజ్ అనేది చేయాలి, కన్ఫర్మ్గా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయకుండా ఒకవేళ మీకు దాదాపుగా 120 మార్క్స్ కదా, దీంట్లో ఒక 60 మార్కులు వచ్చినాయి, ఓకే. 50% ఆఫ్ ది మార్కులు వచ్చినాయి. ఈ 50% ఆఫ్ మార్కులు వస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు రైట్ చేసిన క్వశ్చన్స్, ఓకేనా. మీరు రైట్ చేసిన క్వశ్చన్స్ ఒకసారి చూసుకోవాలి. అక్కడ మనకు టైమింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. నాకు అంటే ఒక టాపర్ ఎన్ని సెకండ్లో చేసిండు, ఎన్ని నిమిషాల్లో చేసిండు, ఓకేనా. సెకండ్ ఇస్ ద ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపుగా ఒక క్వశ్చన్ మీరు ట్యాకిల్ చేయాలంటే 40 నుంచి 40 దాదాపుగా 50 సెకండ్లో మీరు ఈజీగా ఒక క్వశ్చన్ని ట్యాకిల్ చేయాలి అనేది. మనం ఎంత సెకండ్లో చేస్తున్నాం, ఎంత నిమిషాల్లో చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకోండి. తర్వాతకి వెళ్ళి మీకు కొద్దిగా ఇప్పుడు మీరు అటెంప్ట్ చేస్తారు, దీంట్లో కొన్ని అటెంప్ట్ చేసి నెగిటివ్ తర్వాత 60 వస్తాయి. దీంట్లో మీరు చేసిన తప్పు ఏంటిది, ఓకేనా. ఫస్ట్ మీరు రాంగ్ క్వశ్చన్స్, ఫస్ట్ మీరు చేసిన రైట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అంటే నేను ఇంకా టైమింగ్ దానిలో మీరు మిగిలించుకోవచ్చా. తర్వాత వెళ్ళి మీరు రాంగ్ క్వశ్చన్స్ చూడండి. రాంగ్ క్వశ్చన్ చూసిన తర్వాత నెక్స్ట్ చూసుకోవాలంటే రాంగ్ క్వశ్చన్ చూసిన తర్వాత మీకు ఇది అసలు అటెంప్ట్ చేయలేరు. అటెంప్ట్ని ఎందుకు చేయలేరు, ఓకేనా. దాదాపుగా మీది సిలబస్ అయిపోతుండే అటెంప్ట్ ఎందుకు చేయలేరు అది చూడండి ఫస్ట్, ఓకేనా ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు అనలైజ్ అనేది చేయండి. మోక్ టెస్ట్ మీ దగ్గర లేకుంటే కన్ఫర్మ్గా మోక్ టెస్ట్ అనేది తీసుకోండి. ఒకటి మనకు టెక్స్ట్ బుక్ నుంచి మోక్ టెస్ట్ ఉంది ఫ్రెండ్స్, అది ఓకేనా. మీరు మన కోడ్ని ఎంటర్ చేస్తే అక్కడ 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ మోక్ టెస్ట్ యొక్క లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. టెలిగ్రామ్లో నేను ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేస్తే మీకు 10% ఎక్స్ట్రాగా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.